హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం మంచి స్పెషల్ రసం అయితే తీసుకొచ్చానండి. అదేనండి, కొన్ని ప్రాంతాల వాళ్ళు చారని కూడా అంటారు కదా. ఇది తయారు చేయడం చాలా సులువు, అందుకే స్పెషల్ అన్నాను. రైనీ సీజన్లో కానీ లేదంటే మనకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. జలుబుగా ఉన్నప్పుడైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిందల్లా టమాటా పీసులండి, అంటే 2 టమాటా కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే చింతపండు. దాంట్లో గింజలేమీ లేకుండా చూసుకోండి. శుభ్రంగా కడిగేసి వేసుకోండి. అలాగే తొక్క తీసేసి అల్లం ముక్కలు చేసుకున్నవి, దాంతోపాటు మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరేపాకు. కరేపాకులో కూడా చాలా మంచి లక్షణాలు ఉంటాయండి, మన హెల్త్‌కి యూజ్ అయ్యేవి. ఏర్పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మిక్సీ కొట్టుకున్నామంటే చక్కగా పేస్ట్‌గా తయారైపోతుంది. అలాగే సాల్ట్, కొంచెం షుగర్ అండి, అంటే మన పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇది రసం పౌడర్ అండి, హోమ్‌మేడ్ రసం పౌడర్. ఇంకా మళ్ళీ మనం ఎండుమిర్చి కూడా వేస్తాం కదా. రసం పౌడరు నేను హోమ్‌మేడ్ అండి. ఇది దీంతో సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. హోమ్‌మేడ్ రసం పౌడర్ ఎలా తయారు చేయాలి, చారు ఎలా చేయాలనేది. దీంట్లో మీకు ఒకవేళ రసం పొడి లేకపోయినా కూడా చక్కగా చారు అనేది చాలా బావుంటుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ అండి. ఒక ప్యాన్‌లో ఆయిల్ అనేది పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మనం పేస్ట్‌లో వేసుకున్నా సరిపోతుందండి. ఒకవేళ వేసుకోకపోతే ఇలా పోపులో అయితే వేసేసుకోండి. కొంచెం అది కొంచెం ఫ్రై అవ్వాలండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసాం కదా, మరీ ఎక్కువ ఫ్రై చేయకండి. ఇప్పుడు మనం పేస్ట్ ఏదైతే ఉందో అది దాన్నంతా మనం ఈ బౌల్‌లో అయితే వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చూస్తున్నంతలోనే చారు అనేది చాలా క్విక్‌గా తయారైపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది మనకు చక్కగా కుక్ అయిపోవాలండి. అప్పుడు మనం దీంట్లో వాటర్ అనేది మన క్వాంటిటీని బట్టి, అంటే పులుపు సరిపోయినంతగా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. దీనికి ఇంత అని కొలతేమీ లేదు. ఎందుకంటే మనం వేసుకున్న టమాటాలు, అలాగే చింతపండు క్వాంటిటీని బట్టి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అనేది చూసుకోండి. ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయా లేదా అని. నాకైతే కరెక్ట్‌గా సరిపోయాయండి. ఇక దీన్ని మనం చక్కగా బాయిల్ చేసుకోవడమే. ఇక మళ్ళీ దీనికి తిరగమూత కానీ మరేమీ లేదండి. ఇది చక్కగా బాగా బాయిల్ అయిపోయిన వరకు ఉంచామంటే మన టేస్టీ అయిన, హెల్తీ అయిన చారు అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ చారులో మనం అంతా పేస్ట్ అనేది వేసాం కదండీ, దానివల్ల మనకు ఈ చారు అనేది కొంచెం చిక్కదనం కూడా వస్తుంది మాట. ఇంత మొత్తం బాగా బాయిల్ అయిపోయింది, ఎండింగ్ పాయింట్‌కొచ్చినప్పుడు మీరు కొత్తిమీర తరుగైతే యాడ్ చేసుకోవడమే. ఇంతేనండి. చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యే చారుని మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.